స్వామి ఎప్పుడు నీ దగ్గరకు రాలేదు, ఈ రోజు వచ్చాను స్వామి. నేను ఎంత మంచిగా ఉన్నా కానీ జనాలు నన్ను మంచోడు అనట్లేదు స్వామి. నీకు దండం పెడతా, జనాలందరూ నన్ను మంచోడు అనేలా చేయి స్వామి. జనాలందరూ నన్ను మంచోడు అనేలా చేయి స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఎవరు మీరు? ఒకసారి వెనక తిరిగి చూడు. వెనక్కి తిరిగా పాపం బిడ్డ మంచోడమ్మా, చిన్న వయసులోనే పోయాడా. అవునవును, బిడ్డ మంచోడు. ఇప్పుడు అర్థమైంది, ఈ జనాలు బతుకుండగా మంచోడు అందరూ. మీకు దండం పెడతాను స్వామి, ఇవి ఒక్కసారి కుదిరేయండి. నేను జోక్ చేసా, నేను బతికే ఉన్నా. ఛీ, నాకు ముందే తెలిసి వీడి పెద్ద పోరం పోతని. ఇప్పుడే కదా మంచోడు అన్నారు. అరే ఇక్కడున్నావు నువ్వు, నీకోసం ఊరంతా ఎతుకుతున్నా. ఇప్పుడే పై దాకా వెళ్ళొచ్చా గురు. సర్లే, నెక్స్ట్ మంత్ గృహ ప్రవేశం పెట్టుకున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి. ఇల్లు కూడా కట్టేసావా? కారు ఎవరిది, రెంట్ కేమన్నా తీసుకున్నావా? లేదురా, ఈ మధ్య ఒకటి తీసుకున్నాను. అబ్బో, ఎక్కడో జాకపాటు కొట్టినట్టున్నావా? లేదు లేదా, చాలా సంవత్సరాలుగా ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చా. అది ఇన్నేళ్ళకి రిటర్న్స్ వచ్చింది, అందుకే ఇవన్నీ తీసుకోగలిగా. ఎన్ఎఫ్ఓనా? జాబ్ చేస్తావు, అవన్నీ ఎలా కట్టగలిగా గురు? అలా అనుకుని ప్రతి నెల ఖర్చు పెడతా ఉంటే మన పిల్లల కోసం ఏమెత్తి పెట్టగలం?